అల్సర్ ట్రీట్మెంట్ అనేది సివియారిటీ ఆఫ్ ద అల్సర్ దానిపైన మనకు ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు అల్సర్ అనేది మనకు ఇన్ఫెక్షన్ తోటి వస్తుంది అని. హెచ్ పైలోరీ అనేది ఇన్ఫెక్షన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. దీంతో కడుపులో కానీ లేకపోతే పేగులో చిన్న పేగులో కానీ అల్సర్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. ఫస్ట్ మనకు ఆ సివియారిటీ ఆఫ్ ద అల్సర్ దానిపైన మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇన్ఫెక్షన్ తొలగించడానికి ట్యాబ్లెట్లు స్టార్ట్ చేస్తూ ఉంటాం. సెకండ్, మనకు అల్సర్ సైజ్ లేదు అని అంటే అక్కడ నుంచి బ్లీడింగ్ ఏమన్నా అవుతుందా, లేదు అని అంటే దాంతో ఏమన్నా పేగులు అనేటివి మూసుకుపోయి ఉన్నాయా. సో దీన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది మొడాలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక బ్లీడింగ్ అల్సర్ ఉందనుకోండి, బ్లీడింగ్ అల్సర్ని మనం ఆ బ్లీడింగ్ని స్టాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ బ్లీడింగ్ని స్టాప్ చేయాలి అని అంటే దానికి చాలా ఎండోస్కోపిక్ థెరపీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. దాన్ని థెరపెటిక్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అని అంటాం. సో దాంట్లో ఎండోస్కోపిక్ హీమోస్టేసిస్ అని అంటాం. ఎండోస్కోపిక్ హీమోస్టేసిస్ ఏంటి అని అంటే మనకి ఆ బ్లీడింగ్ని స్టాప్ చేసే పద్ధతిని ఎండోస్కోపిక్ హీమోస్టేసిస్ ప్రొసీజర్స్ అని అంటాం. దాంట్లో ఏం చేస్తామంటే మెయిన్లీ మనం ఎండోస్కోపిక్ స్క్లీరోథెరపీ అని అంటాం. దాన్ని ఎలా ఉంటుంది అని అంటే మనం అల్సర్ చుట్టుపక్కల ప్రాంతాన్ని కొంచెము దాన్ని ఒక ఫ్లూయిడ్ ఇచ్చి దాన్ని బ్లీడింగ్ని తక్కువ చేయడానికి మందు ఇస్తూ ఉంటాం. దాంట్లో అదే ప్రొసీజర్ యొక్క భాగంగా ఆ అల్సర్ బ్లీడింగ్ని తక్కువ చేయడానికి హీమోక్లిప్స్ అనేటివి పెడతా ఉంటాం. అంటే చిన్న మనకు బయట నుంచి ఎలాగైతే మనము కుట్లేస్తామో ఇది ఎండోస్కోపీ ద్వారా లోపల కడుపు లోపల కుట్లలాగా ఒక మెటల్ క్లిప్ అనేది వేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనం బ్లీడింగ్ స్టాప్ చేయడానికి మనం చేసే మోడాలిటీస్ అన్నట్టు. ఇప్పుడు ఇంకో కాంప్లికేషన్ ఏమవుతుంది అని అంటే అల్సర్ తోటి వచ్చే వాపుతోటి మనకు పేగులు అనేటివి మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇలా మూసుకుపోయే ఆ ప్రాంతంలో మనము ఒక ఎండోస్కోపీ ద్వారా చిన్న బలూన్ అనేది పాస్ చేసి మూసుకుపోయిన ప్రాంతాన్ని పెద్దగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఎండోస్కోపిక్ డైలిటేషన్ ప్రొసీజర్స్ అని చెప్తా ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.